ఎన్నికల నగారా మోగింది. నెల రోజుల వ్యవధిలో అభ్యర్థుల జాతకాలను ఆంధ్రప్రదేశ్ ఓటర్ డిసైడ్ చేయబోతున్నారు. మరోవైపు భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. అత్యంత కీలకమైన పల్నాడు ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకంగా మారిన వేళ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు భద్రతా బలగాలను మోహరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే జిల్లాలో రాజకీయ పార్టీల మధ్య వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్రస్థాయిలో దుమారం రేపుతుండగా ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం, సోషల్ మీడియా పోస్టులు ఇలా ఏదో రకమైన శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో పల్నాడు ప్రాంతంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు బలగాలను సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ నెల 22న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే సాధారణ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో పోలీసులకు శాంతి భద్రతల నిర్వహణ కత్తిమీద సాముగా మారింది. దీంతో పల్నాడు ప్రాంతంలో కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతున్నారు. ఇందుకు 3000 కేంద్ర బలగాలు అవసరమని పోలీసులు ఇప్పటికే కేంద్రానికి ఓ నివేదిక పంపారు. 616 సమస్యాత్మక ప్రాంతాల్లో 6 సిఆర్పీఎఫ్ బలగాలు పహారా కాయనున్నాయి. అల్లర్లు సృష్టించవచ్చని అనుమానం ఉన్న వారి జాబితా తయారు చేశారు పోలీసులు. ఇప్పటికే అందులో కొంతమందిని బైండ్ ఓవర్ చేశామని చెప్తున్నారు. 30 కంపెనీల కేంద్ర బలగాలు అంటే దాదాపు 3000 మంది కేంద్ర బలగాలు కావాలని చెప్పేసి ఎన్నికల సంఘాన్ని కోరడం జరిగింది. ఈ 30 కేంద్ర బలగాలు మనకు వస్తాయని భావిస్తున్నాము. 1-2 రోజుల్లో 6 సిఆర్పిఎఫ్ కంపెనీస్ రాబోతున్నాయి. అదేవిధంగా వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేది చేయడం జరిగింది. ఎవరైతే ఓటర్లని భయభ్రాంతులకు గురి చేస్తారో అటువంటి వ్యక్తులు ఎంతమంది అనేది ఆల్రెడీ గుర్తించడం జరిగింది. అదేవిధంగా భయభ్రాంతులకి గురయ్యే ఓటర్లు ఎంతమంది అనేది కూడా గుర్తించడం జరిగింది. జిల్లాలో 560 మందిని ఈ ఇంటిమిడియేటర్స్గా గుర్తించడం జరిగింది. సో వీరి మీద నిఘా ఉంచుతూ దాదాపు 127 గ్రామాలు ఈ వల్నరబుల్ గ్రామాలుగా గుర్తించడం జరిగింది. ఈ వల్నరబుల్ గ్రామాలని మేము సందర్శించడం జరుగుతుంది. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోకి వస్తే గుంటూరుతో పాటు మొత్తం 6 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 800 మందిపై రౌడీ షీట్లున్నాయి. గత ఎన్నికల్లో శాంతి భద్రతలకు అడ్డంకులు సృష్టించిన వారిపై నిఘా పెట్టారు పోలీసులు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి ఎలాంటి అల్లర్లు పల్నాడు ఏరియాలో జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.